హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో కొన్ని కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. అలా అని విభేదాలు ఉన్నాయి లేవు అని కూడా చెప్పరు. ఏళ్ళు గడుస్తున్నా మాత్రం ఇవి కొలిక్కి రావు. మెగా అల్లు వారంటే మొన్నటికి మొన్నే, కానీ నందమూరి ఫ్యామిలీలో మాత్రం ఎప్పటి నుంచో ఎవరికీ తెలియని చిన్నపాటి యుద్ధం జరుగుతూనే ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూనే. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్, తారకులు నందమూరి ఫ్యామిలీలో ఎక్కువగా కనిపించింది లేదు. అసలు ఏం జరుగుతుంది అని అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. పలు సందర్భాల్లో బాలయ్య నోరు జారిన తారక్, కళ్యాణ్ రాములు మాత్రం ఎక్కడా కూడా ఫ్యామిలీ గురించి నోరు ఎత్తింది లేదు. కానీ తాజాగా బాలాబాబాయ్ ఎంతో ఆప్యాయంగా వినిపించిన పిలుపు ఇది. ఈ పిలుపు నందమూరి కాంపౌండ్లో కొంతమందికి కిక్కిచ్చుండొచ్చు. దీనికి కారణం ఇలా సంబోధించింది స్వయంగా ఎన్టీఆర్ కావడమే. పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా బాలకృష్ణకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇలా బాలాబాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించాడు. మరి ఈ పిలుపైన బాలకృష్ణ మనసును కరిగిస్తుందా? ఎన్టీఆర్ను నందమూరి కుటుంబంలో సభ్యుడిగా గుర్తిస్తుందా? బాలాబాబాయ్ అనే ఈ ఒక్క పిలుపు వెనక ఎంతో తపన ఉంది, ఇంకెంతో మానసిక సంఘర్షణ ఉంది. వీటన్నింటికీ మించి దశాబ్దాల పాటు కంటికి కనిపించకుండా పరుచుకున్న ఇనుప పరదాలున్నాయి. మరి ఈ ఒక్క పిలుపుతో ఇవన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయా? ఎన్టీఆర్ను నందమూరి వంశం తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న గ్యాప్ ఇప్పటిది కాదు. కుటుంబ పరంగా ప్రతిసారి ఎన్టీఆర్ను చిన్నచూపు చూస్తోంది నందమూరి కుటుంబం. కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్లకు ఎన్టీఆర్కు పిలుపు ఉండదు. అంతెందుకు, స్వర్గీయ పెద్ద ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్రం 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేస్తే ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎన్టీఆర్ కనిపించలేదు. చివరికి బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమంలో ఎన్ని సీజన్లు గడిచినా, ఎన్ని ఎపిసోడ్స్ నడిచినా ఇప్పటి వరకు తారక్ పేరు ప్రస్తావనకు రాలేదు. ఇవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు కనిపిస్తాయి. ఓ సందర్భంలో ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ మాట తూలినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. నందమూరి కాంపౌండ్కు దగ్గరవుదామనే ప్రతిసారి ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎన్నేళ్లు తను ఎదుర్కొన్న వివక్షను తన పిల్లల వరకు రానివ్వకూడదనేది తారక్ తపన. బాలాబాబాయ్ అనే పిలుపు వెనక ఎంత కథ ఉంది, మరి ఎంతో మానసిక వ్యధ ఉంది. ఇటు బాలయ్యలో మాత్రం ఈ మధ్య కొత్త మనిషి కనిపిస్తున్నాడు. అందరినీ కలుపుకుని పోవాలని చూస్తున్నారు. మాటలో విభేదాలు ధ్వనించినా మనసు నిర్మలం అనే విషయాన్ని చాలామంది గ్రహించారు. అదే ఊపులో ఎన్టీఆర్ను కూడా ఆయన హక్కును చేర్చుకుంటారనే వాదన వినిపిస్తుంది. దానికి తొలి అడుగు ఎన్టీఆర్ వైపు నుంచి పడింది. మరి బాలయ్య మనసు కరుగుతుందో లేదో చూద్దాం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.